వైసీపీ అసమర్థ పాలనతో కాకినాడ రూరల్ అభివృద్ధి కుంటుపడిందని 5 ఏళ్ల వైసీపీ అరాచకాలకు ముగింపు పలకాల్సిందిగా కూటమి బలాన్ని చూపుదామంటూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఆయన సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. వారికి కండువా కప్పి జనసేనలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఇక ఎమ్మెల్యే కన్నబాబుకు పరిశ్రమలో దండుకోవటం, దోచుకోవటం తప్ప అభివృద్ధి చేయటం చేతకాదన్నారు. 5 ఏళ్లలో క్షేత్రస్థాయి పర్యటన లేదని, కనీస మౌలిక సదుపాయాలు లేక రూరల్ ప్రజలంతా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత 4 రోజులుగా పూర్తిగా తెలిసిపోయింది. ఈ ఎన్నికలు రాజకీయ ఎన్నికలు కాదు. రాజకీయ పార్టీకి మధ్యలో జరుగుతున్న ఎన్నికలు కాదు. ఇది ప్రజలకి, జగన్మోహన్ రెడ్డికి జరుగుతున్న ఎన్నికలు అని చెప్పి క్లియర్గా అర్థమైపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పీడని వదిలించుకోవాలని చెప్పి ప్రజల ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారు. ఎక్కడైనా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు పార్టీలు మారుతూ ఉంటారు, పార్టీలు వస్తూ ఉంటుంటారు, పార్టీలకు వెళ్తూ ఉంటారు. కొన్ని కుటుంబాలు పార్టీల్లో తిరుగుతూ ఉంటారు, కొన్ని వర్గాలు పార్టీలో తిరుగుతూ ఉంటుంటాయి. కానీ ఇక్కడ సామాన్యులు జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రతి చోట కూడా పార్టీలో పెద్ద ఎత్తున మహిళలు జాయిన్ అవుతూ ఉన్నారు పెద్ద ఎత్తున. ఎందుకు అవసరం వచ్చింది? మహిళలకి, సామాన్యులకి, రాజకీయాలకు సంబంధం లేనటువంటి వారందరూ రాజకీయాల్లో జాయిన్ అవసరం ఎందుకు వచ్చింది? కనీస మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వాన్ని పాలతోరాలి అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చారు. ఎందుకంటే నీకు తాగునీరు లేదు, డ్రైనేజ్ లేదు. ఒకవేళ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా అది ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. పక్కింటి పక్క వచ్చి ఎండ్ అవుతుంది. ఈడు కాలర్ పట్టుకోవాలా, లేకపోతే తీసుకెళ్ళి బీచ్ ఎవరు వస్తుంది, ఆ ఈదోళ్ళు దెబ్బలాడుకోవాలా, లేకపోతే ఎవరో ఖాళీ సైట్లోకి వెళ్ళిపోద్ది.